నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. దేశం కోసం ప్రతి ఒక్కరూ చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ నటి రేణు దేశాయ్ కోరారు. తాను ఇప్పటి వరకు భారత్లో తయారైన వస్తువులనే కొన్నానంటూ తెలిపారు. మీరు నిజంగా మన దేశం గురించి ఆలోచించేవారైతే చైనాకు చెందిన చిన్న వస్తువు కూడా కొనొద్దు. ఆ దేశ ఉత్పత్తులు కొనటం మానేసినట్లుగా ఇతరులకు కూడా చెప్పండి. ముందు లేబుల్ చూసి వస్తువును కొనండి. మేక్ ఇన్ ఇండియా వస్తువులనే ఆదరించండి అంటూ ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయాలంటూ మేకర్స్ నిర్ణయించినట్లుగా సమాచారం. దీనిపై ఈ నెల 19న అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదట క్రిష్ దర్శకత్వం వహించగా అనివార్య కారణాలతో జ్యోతి కృష్ణ ఈ బాధ్యతల్ని చేపట్టారు. 1930లో అమెరికా ఇంజనీర్లు అద్భుతమే చేశారు. ఇండియానా రాష్ట్రంలోని ఇండియానా బెల్ భవనాన్ని ఉన్న చోట నుంచే దాదాపుగా 90 డిగ్రీలు జరిపారు. దాదాపు 11,000 టన్నుల బరువున్న ఈ 8 అంతస్తుల భారీ భవనం స్థానాన్ని మార్చేందుకు 31 రోజుల సమయం పట్టింది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు బిల్డింగ్ లోపల 600 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ఎవరికీ కూడా భవనం కదిలినట్లు అనిపించలేదట. ఇంజనీరింగ్ చరిత్రలో ఇదొక గొప్ప అద్భుతంగా నిలిచిపోయింది. యంగ్ హీరో శ్రీ విష్ణుపై క్రైస్తవ సంఘం సీరియస్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన సింగిల్ సినిమాలో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా సీన్లున్నాయంటూ ఆయన చిత్రాలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. శ్రీ విష్ణు తన సినిమాల ద్వారా క్రైస్తవ మతాన్ని, యేసు ప్రభువును ఎగతాళి చేయడంతో పాటు ద్వేషం చూపించడం మమ్మల్ని బాధించింది. అతని మతంలో లోపాలు లేవా? వాటి గురించి ఎందుకు సినిమాలు తీయడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలువబడే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో కూడా ఫాల్కే బయోపిక్ తెరకెక్కనున్నట్లుగా బీటౌన్ వర్గాలు తెలిపాయి. దీంతో ఒకే స్టోరీతో 2 సినిమాలు రూపొందుతాయా? ఇద్దరు హీరోల్లో ఆ పాత్రకి ఎవరు న్యాయం చేయగలరనే చర్చ తాజాగా మొదలైంది. ఫ్రెంచ్ కళాకారుడు అబ్రహం పొయిన్చెవాలీకి గతంలో ఓ వింత ఆలోచన వచ్చింది. కోడిగుడ్లను మనిషి పొదిగిస్తే పిల్లలొస్తాయా రావా అని తెలుసుకునేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. దీనికోసం టోక్యోలోని ఓ ల్యాబ్లో ఏర్పాటు చేసుకున్నారు. 21 రోజుల పాటు ఒక గాజు పెట్టెలో గుడ్లపై కూర్చున్నారు. కేవలం శరీరం నుంచి వెలువడే ఉష్ణాన్ని ఉపయోగించి 10 గుడ్ల నుంచి పిల్లలను పొదిగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యూస్ యాంకర్ పాల్కి శర్మ సెటైర్లతో పాకిస్తాన్ ను చెడుగుడాడుతున్నారు. ఫస్ట్ పోస్ట్ ఛానల్ జోక్ ఆఫ్ ది డే బులెటిన్ లో ఆమె పాక్ పీఎం షెహర్బాజ్ షరీఫ్ ను ట్రోలింగ్ చేశారు. మోదీలాగే ఆయన కూడా ఎయిర్ బస్ ను సందర్శించారని, కానీ వెనకాల నిజమైన మిసైల్స్ కాకుండా బ్యానర్ కట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అంతకుముందు యుద్ధంలో విజయం సాధించని పాక్ కోహ్లీ రిటైర్మెంట్ ఒక్కటే గుడ్ న్యూస్ అంటూ సెటైర్ కూడా వేశారు. నిరుద్యోగం, స్కామ్ ఆరోపణలతో యూపీఏ, ఆ తర్వాత ఒకే పార్టీ మెజారిటీకి 272 సీట్లు రావటం తొలిసారి. అయితే నోట్ల రద్దు, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, మేక్ ఇన్ ఇండియా, సిఏఏ, రామాలయం వంటి సంచలనాలతో 3 పర్యాయాలు మోదీ సర్కార్ కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి నదీ తీరంలో 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు 2వ రోజు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. నిన్న తొలి రోజు సుమారుగా 80,000 మంది హాజరై పుణ్యస్నానాలు ఆచరించగా రేపు ఎల్లుండి వీకెండ్స్ కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్ తమపై దాడి చేసేందుకు ఆఫ్ఘాన్ భూభాగాన్ని వాడుకుందన్న పాక్ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు ఆఫ్ఘాన్ మంత్రి మవ్లావి అమీర్తో ఫోన్లో మాట్లాడానని మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. భారత్ ఆఫ్ఘాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు చేసిన తప్పుడు నిరాధార ఆరోపణలను ఖండించినందుకు ధన్యవాదాలు. ఆఫ్ఘాన్ ప్రజలతో మా స్నేహం కొనసాగుతుంది. అక్కడి అభివృద్ధికి నిరంతరంగా మద్దతిస్తున్నామంటూ తెలిపారు. ట్రంప్ చేసిన జీరో టారిఫ్ వాణిజ్య ఒప్పంద వ్యాఖ్యలపై జయశంకర్ స్పందించారు. బాహ్య వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఇండియా జీరో టారిఫ్ వాణిజ్య ఒప్పందాన్ని ఇచ్చిందన్న వ్యాఖ్యలపై స్పందించారు. ఇవి చాలా క్లిష్టమైన చర్చలు. అన్ని తుది నిర్ణయం అయ్యే వరకు ఏదీ ఖరారు కాదు. ఏ వాణిజ్య ఒప్పందము పరస్పర లాభదాయకంగా ఉండాలి. అది సాధించేంత వరకు దానిపై ఏదైనా తీర్పు చెప్పడం తొందరపడటమే అవుతుంది అంటూ ఆయన అన్నారు.
ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆయుధ సామాగ్రి పెంపుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యూపీలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్ ని ప్రారంభించిన తర్వాత రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూర్చే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. తాజా సమాచారం మేరకు కేంద్రం డిఫెన్స్ బడ్జెట్ లో అదనంగా 50,000 కోట్లు కేటాయించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంవత్సర బడ్జెట్ లో దాదాపుగా 6.81 లక్షల కోట్లని రక్షణ శాఖకు కేటాయించిన కేంద్రం అదనపు ఖర్చులకు సిద్ధమవుతోంది. గత 2 రోజుల్లో 6 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా ఆర్మీ మేజర్ జనరల్ ధనంజయ్ అలాగే కాశ్మీర్ ఐజీపీ వీకే బిర్డి తెలిపారు. ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని కేలార్, ట్రాల్ ప్రాంతాల్లో 2 ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయని చెప్పారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకడైన షహీద్ కుత్తే గతంలో 2 ఉగ్రదాడుల్లో పాల్గొన్నట్టుగా తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టడమే తమ లక్ష్యమని వారు తెలియజెప్పారు. కరోనా మళ్లీ వచ్చేస్తుంది. హాంకాంగ్, సింగపూర్ లాంటి దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. హాంకాంగ్లో ఒక్క వారం లోపల దాదాపుగా 31 కేసులు వచ్చాయి. సింగపూర్లో కోవిడ్ కేసులు 30% పెరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి టెస్టులు చేయగా చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందుకే ప్రజలు బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఒక ఉగ్రవాది తల్లి తన కుమారుడిని లొంగిపోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఆపరేషన్ నాడర్ సమయంలో జరిగింది. ఆ తల్లి అతన్ని చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఫోన్ ద్వారా లొంగిపోవాలంటూ చెప్పింది. కానీ అతను ఆర్మీ వచ్చాక చూస్తా అని చెప్పి ఒక ఇంట్లో దాక్కున్నాడు. అతను మరొక ఉగ్రవాది సోదరితో కూడా మాట్లాడాడు. ఆ ఉగ్రవాది కూడా అదే ఆపరేషన్లో చనిపోయాడు. హైదరాబాద్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ నుండి వచ్చి ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు, వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే అనారోగ్యంతో కొడుకు మృతి చెందగా 14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న పసికందును బయటకు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పెట్టాడు తండ్రి. 1 గంట తరువాత నిద్రలేచిన గౌరీ పాప ఎక్కడని నిలదీయగా చంపేసి గోనె సంచిలో పెట్టానని చెప్పాడు జగత్. దీంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకెళ్లిన సమయంలో మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశాడు ఆ తండ్రి. ఇక గౌరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జగత్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసి2 బొగ్గు గనిలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి దాదాపుగా చుట్టుపక్కల ఉన్న నాగేపల్లి, లద్నాపూర్, ఆదివారంపేట, రాజాపూర్, పన్నూరు గ్రామాల్లో భూమి కంపించి ధ్వంసమయ్యాయి ఇళ్లపై రాళ్లు ఎగిరిపడి పలువురికి గాయాలు కూడా అయ్యాయి. బ్లాస్టింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ, బాధితులకు నష్టపరిహారాన్ని తెలియజేయాలంటూ కూడా అక్కడున్నటువంటి ప్రజలు ధర్నాని చేపట్టారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్లో స్పందించారు. ఆమె చెప్పిన కొన్ని విషయాలు నిజమేనంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కమిషన్ సర్కారు బహిరంగ రహస్యమే. మంత్రులు కమిషన్ లేకుండా ఫైళ్లపై సంతకాలు పెట్టడం లేదని అదే కేబినెట్లో ఉన్న మంత్రి చెప్పారు. అలాంటి మంత్రుల పేర్లను సురేఖ గారు బయటపెట్టాలి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ విచారణకు ఆదేశిస్తారంటూ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ని అమెరికాలో విక్రయించబోయే పరికరాల ఉత్పత్తిని యూఎస్కి మార్చమని కోరారు. నేను టీంకి చెప్పాను, మేము నిన్ను బాగా గౌరవించాం. చైనాలో మీరు నిర్మించిన అన్ని ప్లాంట్లను మేము సహించాం. కానీ భారతదేశంలో మీరు చేసే పెట్టుబడుల్లో మాకు ఆసక్తి లేదు అంటూ ట్రంప్ అన్నారు. భారతదేశం తమను తాము చూసుకోగలదు, వారు చాలా బాగా చేస్తున్నారంటూ కూడా ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. సరైన సమయం వచ్చినప్పుడు మేము పూర్తి చిత్రం ప్రపంచానికి చూపిస్తాం. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తవ్వలేదు అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితకబాదారు రైతులు. నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనటం లేదంటూ రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు రైతులు. అటుగా వెళ్తూ ధర్నా చేస్తున్న రైతులను బూతులు తిట్టారు కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్. వడ్లు ప్రభుత్వం కొనకుండా మళ్ళీ మమ్మల్ని బూతులు తిడతారా అంటూ నడి రోడ్డుపై కుమార్ని చితకబాదారు అక్కడున్న రైతులు. ఇందిరమ్మ ఇండ్ల పంపకాల్లో తేడాలు రావడంతో చెప్పులతో కొట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇండ్ల పంపకాల్లో తేడాలు రావడంతో చెప్పులతో కొట్టుకున్నారు అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీటీవీ న్యూస్.